హాయ్ అండి. ఈరోజు దహీ బెండి చేసుకుందామా? దహీ బెండి అంటే బెండకాయ పెరుగు అండి. దాన్ని దహీ బెండి అంటాము. బెండకాయలు పులుసు చేసుకుంటాం, వేపుడు చేసుకుంటాం, లేతే పకోడీలాగా చేసుకుంటాం. కానీ ఇది పెరుగుతో చేసుకుందామండి. చాలా బాగుంటుంది. ఒకసారి చేశారంటే మీరే అంటారన్నమాట. ముందుగా బెండకాయలు వేయించుకుందామండి. తర్వాత పెరుగులో కొంచెం శనగపిండి వేసి బాగా బీట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. బెండకాయల్ని నిలువుగా కట్ చేసి వేయించుకోండి, బాగా వేగుతాయి. ఈ విధంగా అన్నమాట. ఈలోపు మనం బెండకాయలు వేగేలోపు పచ్చిమిర్చి వెల్లుల్లిని మిక్సీ చేసి పక్కన పెట్టుకుందాం. బెండకాయలు చూడండి వేగినాయి కదా, ఇవి తీసి పక్కన పెట్టుకుందామండి. నూనె వాడ్చుకుంటూ పక్కకు తీసేయండి. ఆ మిగతా నూనెలో ఇంకొంచెం నూనె పోసి ఇప్పుడు కాస్త జీలకర్ర వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు వేసి బాగా వేపుకుందామండి. ఇప్పుడు పచ్చిమిర్చి, వెల్లుల్లి నూరాం కదా, ఆ ముద్ద వేసుకొని బాగా వేయించుతామండి పచ్చివాసన పోయేంత వరకు. చూసారా, ఈ విధంగా పచ్చివాసన అంతా పోయితే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు తగినంత ధనియా పొడి, మిరియాల పొడి, ఉప్పు, కారం మీకు సరిపడినంత వేసుకోండి. వేసి బాగా కలుపుకొని మనం ఇప్పుడు పెరుగు చిలుక పెట్టుకున్నాం కదా, ఆ పెరుగును వేద్దామండి. సరిపడినంత నీళ్లు కూడా పోసి బాగా కలుపుకుందాము. చూసారా, ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు ఆ బెండకాయ ముక్కలు కూడా వేసేద్దామండి. పెరుగు వేసే ముందు నుంచి సిమ్లోనే ఉండాలండి కర్రీ, లేకపోతే పెరుగు విరిగిపోతుంది. చూసారా, బాగా కలుపుకొని సిమ్లోనే ఉడికించుకోండి. కొంచెం లిటిల్ బిట్ పంచదార వేయండి, కొంచెం బ్యాలెన్స్ అవుతుందండి టేస్ట్, మరీ ఎక్కువ కాదు. చూసారా ఎంత ఎమ్మీగా వచ్చిందో. టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి, చపాతీల్లోకైనా అన్నానికైనా. వేరే వైబ్స్ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి.